బ్యాడ్ పార్ట్ ఆఫ్ హనుమాన్. కంగారపడద్దు, కేవలం 3 మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ మనం రివ్యూలో మీకు డిస్కస్ చేసాము. మేజర్ ఫ్లాస్ ఉన్నాయి, బట్ ఇది ఇక్కడ చెప్తే స్పాయిలర్ లాగా ఉండిద్ది, మీ ఎక్స్పీరియన్స్ కూడా పాడవుతుందని చెప్పేసి మనం ఫ్యూ డేస్ తర్వాత డిస్కస్ చేద్దామని మీకు ఆ రోజు క్లియర్గా చెప్పారు. అండ్ హియర్ వి గో మ్యాన్. మూవీ చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి, మీరు కూడా 100% ఒప్పుకుంటారు. మళ్ళీ చూసి స్పాయిల్ చేసావు బ్రో అని చెప్పదు, ఓకేనా? సో మూవీ చూసిన తర్వాతే వాచ్ చేయండి. కమింగ్ టు ది ఫస్ట్ వన్, ఆ మూవీలో మనకి గాడ్ తర్వాత ఎమోషన్స్లో అలా ప్రాపర్గా వెళ్తున్న టైంలో ద బిగ్గెస్ట్ మేజర్ ఫ్లా అని చెప్పొచ్చు. దాని తర్వాత మనకి ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మన సిస్టర్ డెత్ గురించి, అంటే మన విలన్ బుల్లెట్ని కాలుస్తాడు హీరోకి, బట్ హీరోకి ఏం కాదు, ఎందుకంటే తనకి ఆల్రెడీ సూపర్ పవర్స్ వచ్చినాయి కాబట్టి. ఆ బుల్లెట్ అనేది మన హీరో బాడీలో నుంచి వెనక నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట. అదే బుల్లెట్ వెళ్ళిపోయి మన సిస్టర్కి రైట్ భుజానికి తగులుతుంది. అండ్ ఫ్యూ మినిట్స్ తర్వాత తను చనిపోతుంది అనమాట. మరి ఆ డెత్ అనేది చాలా సిల్లీ అనిపించింది. ఇదేంటి ఇక్కడ తగిలితే కూడా ఎలా చనిపోతారని చెప్పేసి. సో ఇక్కడ ఈ ఎమోషన్ అనేది అంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు. అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా బుల్లెట్ అనేది రైట్ భుజానికి తగిలితే చనిపోరు. మనకి ఆ గుండెకి పైన కానీ కింద కానీ కొంచెం ఇలా సెట్ చేసి ఉంటే కనుక చాలా బాగుండేది. ఆర్ ఎల్స్ దీనికన్నా చాలా బెటర్ ఐడియా అయితే ఉంది. ఆ బ్లడ్ అనేది ఏదైతే ఉందో అది నెక్కి కొంచెం హెవీగా రాసుకొని వెళ్ళుంటే ఆ బ్లీడింగ్ అనేది, అంటే మనకి నెక్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే హెవీగా రాసుకొని వెళ్ళిపోతుందో నరం కూడా కట్ అవుతుంది అనమాట. సో బ్లీడింగ్ అనేది అంత సామాన్యంగా అస్సలు ఆగదు. ఇంకా దాంతోపాటు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ ఊర్లో అసలు హాస్పిటల్ కూడా లేదు, చాలా దూరం పోవాలి. ఇంకా తీసుకెళ్లే టైంలో తన దారిలోనే మధ్యలో చనిపోతుంది. అండ్ అప్పుడు దాకా సిస్టర్కి వాళ్ళు రాసుకున్న సీన్స్ అనేవి, ఎమోషన్స్ అన్ని చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి అనమాట. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అండ్ ఈ డెత్ కూడా, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా అండ్ ఈ డెత్తో కూడా కనెక్ట్ అయిపోయి చాలా హెవీగా బిల్డ్ అవుతుంది. అండ్ లేటర్ మనకి ఇంకా జరిగే ప్రొసీడింగ్స్ అనేవి మనం ఇంకొంచెం హెవీగా కనెక్ట్ అవుతాం అనమాట. సో ఇక్కడ ఇది చాలా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. అండ్ ది సెకండ్ వన్ ఏంటంటే, మన ఈ విలన్ పోస్ట్ అనేది చైల్డ్హుడ్ నుంచే వాళ్ళ అమ్మ నాన్న చంపేస్తాడు, పిచ్చి కామెడీగా చంపేసేసి నేను ఇంకా సూపర్ హీరో అయిపోవాలి, వాళ్ళు నాకు అడ్డే వస్తున్నారు అనేది. సో ఇదంతా కూడా చాలా హడావుడిగా, చాలా లిటరల్లీ ఇంక షుగర్ పేషెంట్ లాగా చాలా హడావుడికి వెళ్ళిపోయారు. కొంచెం టైం తీసుకొని వాడి కుర్రత్వాన్ని, ఆ మెంటాలిటీని చాలా ప్రాపర్గా కొంచెం బిల్డ్ చేసి, కొంచెం స్లో అయినా పర్లేదు, ఎందుకంటే తన మోటివ్ని ముందు మనకి చాలా ప్రాపర్గా చూపించాలి కదా. సో దీన్ని ఇంకొంచెం టైం తీసుకొని చక్కగా ప్రజెంట్ చేసి వాడి క్రూరత్వాన్ని కనుక తర్వాత మనకి ఆ వైట్ సీక్వెన్స్ దగ్గర కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనమాట. రెడ్ లైటింగ్ సెటప్ ఏంటో ఇదంతా కూడా. సో ఇది అసలు మీకు కూడా అంతే అనిపించుంటుంది అనుకుంటా. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా రివ్యూ పెట్టేసిన తర్వాత కొంతమంది చూసిన తర్వాత కూడా ఇది చాలా ఎక్కువసార్లు నాకు చెప్పారు, ఇది మరీ చాలా ఆర్టిఫిషియల్గా ఉంది, ఆ రెడ్ లైటింగ్ అదంతా సెటప్ అనేది అంత ప్రాపర్గా లేదని. కానీ వాళ్ళు యూజ్ చేసుకున్న ఆ ఐడియాస్ మటుకు బాగున్నాయి. ఆ స్మోక్ వేసిన మట్టిని వాళ్ళు స్టాచ్యూ అయిపోవటం, ఎటువంటి కదలిక లేకపోవడం, ఆ టైంలో మనం లెస్కో అయిపోవడం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ది థర్డ్ వన్, ది కన్వీనియన్స్ అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంటాయి అనమాట. అంటే నార్మల్ సీన్స్ కాదు, ది మోస్ట్ క్రూషియల్ సీన్స్ ఇన్ ది మూవీ. మన హీరోకి ఎప్పుడు సూపర్ పవర్ కావాలన్నా ఆ టైంలో చాలా ఈజీగా దక్కిద్ది అనమాట. అంటే కొన్నిటిని చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు, ఆ సిస్టర్ డెత్ కావచ్చు, ద రిమైనింగ్ కావచ్చు. బట్ మనకి ప్రీ క్లైమాక్స్లో మంకీ తీసుకొచ్చి ఇస్తాం చూసారా. సో ఇట్లా కొన్ని చోట్ల ఉన్నాయన్నమాట, చాలా కన్వీనియంట్గా కావాల్సిన టైంలో పర్ఫెక్ట్గా దొరికిద్ది. సో అవి కొన్ని నచ్చలేదు. సో అదనమాట. సో ఇదేంటి 3తో ఆపేసాడు ఇంకా ఉంటాయి కదా అని కొంతమంది ఆలోచించవచ్చు. బట్ అంటే వాళ్ళు ఇచ్చిన బడ్జెట్కి అంత తక్కువ బడ్జెట్లో ఇంత బెటర్ క్వాలిటీ పుల్ చేశారు. సో ఇంత బెటర్ క్వాలిటీలో పుల్ చేసినా కానీ ఈ 3 మటుకు నిజంగా చేంజ్ చేసుకోవచ్చు. అదైతే ఉంది, ఈ 3 మటుకు 100% చేంజ్ చేసుకోవచ్చు ఆ ఉన్న బడ్జెట్లో. బట్ రిమైనింగ్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే అసలు నచ్చింది హనుమాన్. అంటే హనుమాన్ మూవీ కాబట్టి, సూపర్ హీరో కాబట్టి హనుమాన్ చూపిస్తారు, అది కాదు పాయింట్. కొన్ని చోట్ల కొంచెం ఎక్కువగా వాడేశారు అనమాట. అక్కర్లేని చోట కూడా ప్రత్యేకంగా నది దగ్గర పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది కదా, అక్కర్లేని చోట కూడా ప్రత్యేకంగా కెమెరా మూమెంట్ని అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చి మనకి తీసుకెళ్ళడం, ఇలా కొన్ని చోట్ల అనిపించింది. మేజర్గా కాదు, కొన్ని చోట్ల. అంటే ఇంకొకటి ఉంది, బట్ ఇది కంప్లైంట్ అని చెప్పను, ఎందుకంటే దీనికి మటు కొంచెం హెవీ బడ్జెట్ కావాలి, వాళ్ళకున్న బడ్జెట్ అయితే సరిపోదు దీనికి ఇంకా బెటర్గా తీసుకొని రావడానికి. సో విలన్ది కాస్ట్యూమ్ అనేది సెట్ కాలేదు, బాగాలేదు అనమాట. క్లైమాక్స్ ఉండిద్ది, సో అది బాగాలేదు అంతే. బట్ ఇది ముందు చెప్పే కదా, ఇది కంప్లైంట్ అని మాత్రం చెప్పను, ఎందుకంటే ఇది
ఎందుకంటే కాస్ట్యూమ్స్ని డిజైన్ చేయాలంటే కొంచెం హెవీ ఖర్చు అవుతాయి అనమాట, ఇలాంటివి ఈ స్పెసిఫిక్గా ఇలాంటివి. బట్ ఉన్న దాంట్లో మటుకు ఇట్ ఈస్ బెస్ట్ అని చెప్తాను, ఉన్న దాంట్లో బెస్ట్ అంతే. వెల్ రౌడీస్, దిస్ ఈస్ ది బ్యాడ్ పార్ట్ ఆఫ్ హనుమాన్ అనమాట. అంతే, ఇంకా ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ అంతా కుమ్మేశ్వర్ అని చెప్పొచ్చు. అది మనం రివ్యూలో నేను చెప్పేసుకున్నాము. సో ఈ స్పాయిలర్స్గా ఉండిద్ది కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, లేకపోతే ఈ మనం రివ్యూలో చెప్పుకునే పని అయితే అప్పుడు చెప్పేసామండి. సో అది విషయం అయితే. సో మరి మీకు కూడా ఇంతే అనిపించిందా, లేదంటే ఇవి కాకుండా అసలు ఇంకేమైనా ఉన్నాయా అనేది కింద కామెంట్ చేసేయండి. సో యప్ మ్యాన్, అండ్ యప్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.